ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూసపాటి రేగ మండల పరిధిలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి పాదచారులను ఢీకొట్టి ఆ తర్వాత ఆగి ఉన్న లారీలోకి దూసుకువెళ్ళింది. ఈ దుర్ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్నటువంటి కారు పేరాపురం జంక్షన్ వద్దకు రాగానే అతి వేగంతో ప్రయాణిస్తోంది. అదే సమయంలో రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న 2 పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, కారులోని మరో ప్రయాణికుడు, 2 పాదచారులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ఆయన స్పష్టం చేశారు. మృతుల్లో ఒకరిని విశాఖపట్నానికి చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి బొబ్బిలికి చెందినటువంటి వారని, అతన్ని చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించామని కూడా పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ సహాయంతో ఆ వాహనాన్ని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఇక జాతీయ రహదారిపై అర్ధరాత్రి లారీ డ్రైవర్ టీ తాగేందుకు రహదారి పక్కన నిలిపివేయగా వెనక నుంచి వేగంగా వస్తున్న కారు రహదారిపై నిలుచొని ఉన్నటువంటి 2 వ్యక్తులను ఢీకొట్టి అనంతరము లారీ వెనక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ యొక్క ఘోర ప్రమాదానికి దారితీసింది. ఒకసారి ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు ఆ ప్రమాద తాలూకా దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. పూర్తిగా కారు నామరూపాలు లేకుండా మారిపోయినటువంటి పరిస్థితి, ముందు పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ యొక్క ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. వేగం ఎంత వేగంగా ఉంటే ఆ కారు అంత ముందు భాగం డ్యామేజ్ అవుతుందో మనం ఊహించడానికి కూడా కనిపిస్తుంది. సో అక్కడ రోడ్డు పక్కన లారీ ఆపడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడైనా టీ తాగాలనుకున్న డ్రైవర్, లేదంటే ఇతరత్ర పనుల కోసం ఆగాలనుకున్నా కూడా రోడ్డు మొత్తానికి దింపేసి లారీలను ఆపాల్సి ఉంటుంది హైవేల మీద. ఎందుకంటే హైవేల మీద రోడ్డు సైడ్ కూడా ఆపడానికి ఉండదు, ప్రత్యేకంగా లారీ బేల్ అనేటివి ఉంటాయి. లేదు అని అంటే రోడ్డు దిగిన తర్వాత ఎంటీగా మట్టి ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో లెఫ్ట్ సైడ్ ఖాళీగా అక్కడ ఆపుకోవాలి తప్ప రోడ్డు సైడ్కి ఆపినా కూడా వెనక నుంచి వేగంగా వచ్చేటువంటి ఇలాంటి వాహనాలకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా అతివేగం అనేది ప్రాణాలు తీయడానికి కారణంగా మారుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా జరిగినటువంటి ప్రమాదంగానే ఇది కనిపిస్తుంది. సో అక్కడ లారీ ఆగినా కూడా కారు వేగం అంత లేకపోతే ఈ ప్రమాదం ఇంత భారీ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉండకపోయేది. ఏదేమైనా 2 వ్యక్తులను ఢీకొట్టి అనంతరం ఆ లారీ పూర్తిగా ఈ రకంగా మారడం చేత, ఢీకొట్టడం చేత ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అక్కడ ఈ ప్రమాదం దృశ్యాలు చూసినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇంత దారుణమైనటువంటి ప్రమాదాన్ని చూసి.